నమస్కారం ప్రజలరా. మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమనుకుంటారు? మనం ఇటువంటి భాషను మాట్లాడితే, ఈ విధంగా మహిళల పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి మొక్కు తీర్చుకొని పోయినటువంటి ఒక మహిళ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఏమనుకుంటారనేది ఒక సోయ కూడా లేకుండా ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడో పేరుని నాని ఒకసారి మనం విందాం ప్రజలారా. అదేవిధంగా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని మాట్లాడేదానికి ముందుగా ఉంటారు మన వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు. అందులో భాగంగా అంబటి రాంబాబు ఒక ఆయన ఓమంటే పవన్ కళ్యాణ్ గారి మీదకు పోయేదానికి రెడీగా సిద్ధంగా ఉంటాడు. అదే కోణంలో ఇంకొక ఆయన ఉన్నాడు పేరు నానిగడ. వీళ్ళిద్దరిని మన జగనన్న వాడేదే. అందుకే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయించేదానికి మాత్రమే వాళ్ళని వాడతాడు. అది మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా వీడియోల్లో కూడా మాట్లాడుకున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సతీమణి అయినటువంటి ఆమె ఆ రోజుల్లో వాళ్ళ కొడుక్కి ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం నుంచి బయటపడినాడు సేఫ్గా అని చెప్పి ఆమె మొక్కొని కొండ మీదకి పోయి తలనీలాలు ఇచ్చి, అదేవిధంగా అన్నప్రసాదంలో డబ్బులు కూడా డొనేట్ చేసి ఆ రోజు అన్నప్రసాదాన్ని కూడా వాళ్ళ డబ్బులతోనే ఖర్చు పెడితే, దానికి పేరు నాని ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం విన్న తర్వాత వీడియోని ఖచ్చితంగా మనం విశ్లేషణ చేద్దాం ప్రజలారా. చెప్పు పేరు నాని గారు, చెప్పండి. ఒక్కరోజు కూడా తిరుపతికి గుండె ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు, కానీ తిరుపతిలో పాపం బంగారు లాంటి తల్లి ఆవిడ తీసుకొచ్చి గుండు కొట్టించేసాడు రాజకీయం కోసం. రాజకీయం కోసం కాదురా బోకు, రాజకీయం కోసం కాదు. ఆమె బిడ్డకి ఏమి కాకుండా కాపాడినాడు మా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అని చెప్పి, స్వామి మీద నమ్మకంతో ఆమె స్వామి నా బిడ్డకి ఏం కాకూడదని మొక్కొని కొండ మీదకి పోయి తలనీళ్ళు ఇచ్చి అన్నప్రసాద కేంద్రం ఏదైతే ఉండదో అక్కడ డబ్బులు డొనేట్ చేసి ఆమె చేతితోనే అన్నప్రసాదాలు కూడా ఆడ పెట్టినటువంటి పరిస్థితి. ఏనాడైనా సరే మన అన్న ఎప్పుడైనా మన దంపతులతో పోయి మన భారతమ్మ గారు అదేవిధంగా మన జగనన్న గారు ఇద్దరు పోయి ఏనాడైనా సరే పట్టు వస్త్రాలు ఏమన్నా స్వామివారికి సమర్పించినారా? వాళ్ళు ఏనాడైనా మొక్కున్నారా? ఏ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నావు నువ్వు అంటే? హిందువులు మహిళలు ఎవరు కూడా ఆమె డిక్లరేషన్ ఇచ్చిపోయింది. ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఆమె డిక్లరేషన్ ఇచ్చి కొండ మీదకి పోయింది. ఏమి నీకు వచ్చిన బాధ? మహిళలు ఎవరు తలనీలాలు కొండ మీద ఇచ్చేది నీకు ఇష్టం లేదా? ఏం పోకూడదా? కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇచ్చిరా బోకు, నా బిడ్డకి ఏం కాకుండా కాపాడినాడు స్వామి అని చెప్పి స్వామి మీద భక్తి శ్రద్ధలతో ఆమె పోయి తలనీలాలు ఇచ్చింది. హౌలే, తెలుసుకో. ఎందుకు ఇటువంటి చిల్లర మాటలు, ఇటువంటి మాటలు మాట్లాడిన పాట? నీ పాలేరుతనం బయటపడటం అంటే అందరికీ తెలుసు నువ్వు ఏ విధమైనటువంటి పాలేరు పనులు చేస్తావని. మరీ ఎంత పాలేరుతనం చేయాలన్నా? దేనికి ఆమె ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? రాజకీయాల కోసం అని చెప్పి ఏమన్నా నీకు బయటకు వచ్చేమన్నా చెప్పిందా? లేదు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చెప్పినారా? నీ బతుకు, నీ చరిత్ర, నువ్వు నీ లంగా పనులు ఏ విధంగా నువ్వు చేసినావో ఎవరికి తెలియదా పేరునని? నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పనులు చేసినావో ఎవరికి తెలియదా? నువ్వు ఏ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడినావో తెలీదా? ఏ విధంగా భూ కబ్జాలు చేసినావో తెలీదా? ఏ విధంగా రేషన్ బియ్యాన్ని తరలించినావో తెలీదా? శ్మశానంలో కూడా ఏ విధంగా భూ కబ్జాలకు పెట్టినావో ఎవరికి తెలీదా? నీ బతుకు, నీ చరిత్ర అన్నీ తెలుసు. ఎందుకు ఈ మాటలు మాట్లాడిన పాట నీకు వచ్చింది ఏందనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఆలోచన చేయరా? ఒక మంత్రిగా పనిచేసినామే మనం మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు ఇటువంటి వ్యాఖ్యలు చేర్చే ఏవైతుంది అనేది కూడా నీకు ఒకరోజు సోయలేదా? సోయలేకుండా మాట్లాడుతూ ఉండవా ఈ మాటలు? దేనికి? మనం ఎంత పాలేరుతనం చేస్తున్నాం అనేది అందరికీ తెలుసు. మనమే కొత్తగా ఏమీ చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆమె దేవుడి మీద నమ్మకంతో పొయ్యి ఇచ్చితే నీకేమి రా నొప్పే? నువ్వు పోయి నిన్నెవరిని వద్దన్నారా? నువ్వు, మీ సతీమణి గారు, మీ కొడుకు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పోయి తలనీలాలు ఇచ్చి దేవుడు దర్శనం చేసుకోరండి, అన్నప్రసాద కేంద్రంలో డొనేట్ చేయండి. ఎవరన్నా ఏమన్నా వద్దన్నారా? లేకంటే మిమ్మల్ని ఎవరన్నా పోతే ఏమన్నా మేము తలనీలాలు తీయమని చెప్పి ఏమన్నా ఆడుండేటువంటి నాయు బ్రాహ్మణ సోదరులు ఏమన్నా మీకు ఏమన్నా చెప్పినారా? మీరు పోతే దాన్ని ఇంకో ఏ విధంగా చిత్రీకరించారనేది ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి ప్రజలారా. ఒకసారి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో చూడండి. ఆమె క్రిస్టియన్ అయినప్పటికీ డిక్లరేషన్ ఇచ్చి మన హిందూ దేవుళ్ళ మీద నమ్మకంతో పోయి అక్కడ తలనీలాలు ఇచ్చిన దానికి వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూడండి.
అదే ఈ పేరుని నానికి చెప్తా ఉండా. గతంలో మనం ఈ విధంగా మనకు ఉండేటువంటి హిందువుల పట్ల ఉండేటువంటి మన హిందూ సాంప్రదాయ ప్రకారం హిందూ సాంప్రదాయాలు మనం గౌరవించినంతగా ఎవరు గౌరవించరన్నిట్లు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కదా. గతంలో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు కానీ, దేవుడు మాన్యాలు దొబ్బేసినప్పుడు కానీ, అదేవిధంగా హుండీల్లో చోరీలు జరిగినప్పుడు కానీ, అదేవిధంగా దేవాలయాల్లో ఉండేటువంటి విగ్రహాల మీద దాడులు జరిగినప్పుడు కానీ, ఆ రోజుల్లో ఎక్కడ గుడ్డి గుర్రానికి ఏమన్నా పొழுదవుతా ఉన్నావా పేరునని చెప్పు. దీనికి చెప్పగలుగుతావా నువ్వు సమాధానం? ఇష్టానుసారంగా మాట్లాడొద్దు. మనం ఎంతసేపటికి మన బతుక్కి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించకపోతే మనకు రోజు గడవదు. మనం ప్రెస్ మీట్ పెడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాల్సిందే. విమర్శించుకుంటా ఉంటే మనల్ని ఎవడు దేకేటువంటి వాడు ఎవడు కూడా లేడని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే రేపు రాబోయే రోజుల్లో జీవితంలో ఏ విధంగా ఉంటాయనేది ఆలోచన చేయి. అదే మీ భార్య గారు పేరు ఉన్నది ఆ దొంగ రేషన్ బియ్యంలో, ఏదైతే రేషన్ బియ్యం తరలిచ్చే దాంట్లో అని చెప్పి నువ్వు మాట్లాడినావే. చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు, చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలుకు పోవద్దు, మహిళల్ని ఈ విధంగా మీరు చేయొద్దని చెప్పి ఆయనే అన్నారు. అన్నందుకు నేను చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి నువ్వే ప్రెస్ మీట్లో మాట్లాడినావే. మరి నీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళే మహిళలు, పక్కనలో వాళ్ళు మహిళలు కాదని నీకు ఎట్ట అనిపించాది? నువ్వెట్ట కూర్చున్నావు ఇప్పుడు ఈ కోతలో? నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు కూడా చూచా ఊరికే ఉండరు. ఆ జన సైనికులకి వాళ్ళు ఉమ్మేచ్చి ఆ ఉమ్ములో కొట్టుకొని పోయినాం మనం. 151 నుంచి 11కు వచ్చినాయి. అదొక పాతాళానికి తొక్కుతానన్నాడు, తొక్కినాడు పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, ఈ పేరుని నాని ఇటువంటి హౌలే కోతలో రాబోయే రోజుల్లో ఉంగానే కూర్చాడు. మా జగనన్నకు సంతోషపడేటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడాను రేపు రాబోయే రోజులయా నీకే చెప్తున్నాం. పేరుని నాని మనం ఎన్నో చేసినాం. మన ఘనకార్యాల గురించి, మనం చేసినటువంటి బఫూన్ డెకాయిట్ పనుల గురించి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేసే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, పవన్ కళ్యాణ్ గారి సతీమణిపై పేరుని నాని చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.